రేవంత్ రెడ్డి మాట్లాడతా ఎన్ని అబద్ధాలు అంటే పచ్చి అబద్ధాలు ఇవి. అవి మామూలు అబద్ధాలు కాదు, నోరు తెరిస్తే అబద్ధాలే, పచ్చి అబద్ధాలు ఆయన మాట్లాడడం జరిగింది. రీఆర్గనైజేషన్ గురించి నుంచి మొదలు పెడితే అంటే రాష్ట్ర పునర్విభజన చట్టం నుంచి మొదలు పెడితే కేఆర్ఎంబీలో జరిగినటువంటి మినిట్స్ దాకా ప్రతి ఒక్కటి అబద్ధాలు. అంటే ఒక లెటర్లో తనకు కావాల్సినటువంటి అంశాలను మాత్రమే తీసుకొని మిగతా వాటన్నింటినీ వదిలేసి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఎట్లాగో ఈయన చేసేది ఏం లేదు, చేసింది కూడా ఏం లేదు. ఈ 20 రోజులల్లో ఉట్టి పిఆర్ స్టంట్లు తప్ప మరొక పిఆర్ స్టంట్ లెక్క మరొక జనాలను డైవర్ట్ చేసేందుకు బూతులు మాట్లాడి కేసీఆర్ని రండా అంటూ వీళ్ళని రండా అంటూ ఇట్లా బూతులు మాట్లాడడం వల్ల డైవర్ట్ అయిపోతుంది. ఏపీతోని గిల్లి గజ్జాలు గీక్కోవడం కోసం, గోక్కోవడం కోసం జగన్కి ఇప్పుడు దమ్ముంటే రమ్మను, వచ్చి పొమ్మను, చూసుకోమను అన్నట్టుగా రెచ్చగొట్టే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు నిన్న యావత్ తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇట్లా మాట్లాడేది? మొన్నటిదాకా నీతులు వల్లించినటువంటి మేధావులు, మొన్నటిదాకా నీతులు వల్లించినటువంటి తోపులందరూ ఇవాళ ఏడవండుకున్నారో ఏ పొక్కల వండుకున్నారో తెలియదు. కానీ వారెవరికి కూడా రేవంత్ రెడ్డి భాష, నిన్న ఆయన మాట్లాడేటువంటి తరీకా ఎక్కడ కనపడలేదు. ఆయన మాట్లాడేటువంటి అబద్ధాలు, అసలు ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్కడటువంటి అధికారులు వాళ్ళే ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీడొక నియంత లెక్క పాలిస్తూ ఉన్నాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. జరిగినటువంటి దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఆయనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా తెలంగాణ ప్రజలకు రేపటి నాడు శాపంగా మారబోతోంది. మరీ ముఖ్యంగా నల్లగొండ, పాలమూరు ప్రజలకు నిజంగా ఇది ఒక పెద్ద శాపం లెక్క మారబోతా ఉంది. తెలంగాణ మొత్తం సమాజం మొత్తము 60 ఏళ్ళు కొట్లాడి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఈ దుర్మార్గుడు 60 రోజులు కాకముందుకే మనం దేనికోసం అయితే కొట్లాడినామో, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, దాంట్లో అన్నిటికంటే ప్రధానమైనది నీళ్లు కావాలి. మన నీళ్ళని ఎత్తుకపోతురు అని చెప్పేసి మన పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ నీళ్ళనే ఇవాళ దారదత్తం చేసి తీసుకుపోయి మోడీ చేతిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడో అర్థం కావట్లేదు. అయితే కొన్ని విషయాలని నేను క్లియర్గా చెప్పేటువంటి విషయం చేస్తాను. దానికంటే ముందు నిన్న మనం ఒక ట్వీట్ చేసినాం, ఈ రెండో మాటలు అని చెప్పేసి. ఒకసారి ఈ ముచ్చట మీరు ఒకసారి వినండి, విన్న తర్వాత నేను మిగతా స్టోరీలోకి వెళ్ళిపోతాను. ఇగో, జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు. అదే పోలీసులు తుపాకులు. ఇప్పుడు ఏమంటాడు ఈయన? నువ్వు చంద్రశేఖరరావు, నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇక రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత రండ ముచ్చట్లు మాట్లాడుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికీ. అందుకే నేను అంటే ఒక సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వారే ఆయన భాష మాట్లాడుతుంటే వారి భాషలోనే సమాధానం చెప్పడం నైతికత, అది మన బాధ్యత. తెలంగాణ ప్రజలు ఇక నుంచి రేవంత్ రెడ్డి గారిని మనం ఏమనాలి? రండ ముచ్చట్ల రేవంత్ రెడ్డి అనాలి. తప్పేం లేదు దాంట్లో. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే అది. అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి రండ ముచ్చట ఏంది అంటే ఇప్పుడు మేము చెప్తా వినండి. ఏంటిదంటే డిసెంబర్ 1 తారీఖు నాడు వాళ్ళు డ్యామ్ మీదకి వచ్చారు. ఎవరు? డిసెంబర్ 1 తారీఖు నాడు ఏపీ పోలీసులు తెలంగాణ మన నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చారు. ఎన్నడు? డిసెంబర్ 1 తారీఖు. అసలు డిసెంబర్ 1 తారీఖు నాడు అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే ఉంటాడు. అక్కడికి అప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. 30 తారీఖు నాడు, నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు అయిపోయినాయి. డిసెంబర్ 1 తారీఖు నాడు ఇష్యూ జరిగింది. అప్పుడు ఆయనకు ఫుల్ పవర్స్ ఉండవు. ఆడికి అప్పుడున్నటువంటి నీటిపారుదల కార్యదర్శి కావచ్చు, వీళ్ళందరూ సెక్రటరీలు అందరూ కలిసిపోయి అక్కడ దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఎవరిని రెచ్చగొట్టడం కోసం, ఎవరిని తప్పుదోవ పట్టించడం కోసం ఇవాళ నువ్వు ఈ ముచ్చట మాట్లాడుతున్నావు అనేది అర్థం కాని విషయం. మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు, అందులో మరీ ముఖ్యంగా 6 గ్యారంటీలు. ఆ 6 గ్యారంటీలలో మొత్తం ఒక్కొక్క గ్యారంటీ కింద 2 హామీలు. ఇవన్నీ అమలు చేయడం చేతగాక
ఇవన్నీ అమలు చేయడం చేతాక దాని నుంచి తప్పుదో పట్టించడం కోసం ఈ రండం ముచ్చట్లు ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ప్రజలారా. డిసెంబర్ 1 తారీఖు నాడు అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి కాస్త హంగామా చేసి కుడికాలం నుంచి నీళ్లు విడుదల చేసుకోవడం జరిగింది. అసలు డిసెంబర్ 1 నాడు అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరుంటారు? అలా ఎన్నికల కమిషన్ పవర్ ఉంటుంది. దానికి రిజల్ట్స్ వచ్చినాక శాసనసభ్యులటువంటి వివరాలను రిజల్ట్స్ని తీసుకుపోయి గవర్నర్కి అప్పచెప్పేదాకా ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లోనే ఉంటుంది. ఈ మాత్రం సోయి లేకుండా రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? నువ్వు మాట్లాడింది ఒక సచివాలయంలో, అంటే ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో, అక్కడ నుంచి పరిపాలన చేసుకో, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గిట్లా ఒక చిల్లరగాడు ఒక గల్లీ లీడర్ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే దానికి అర్థం ఏముంటుంది? ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. చూపిస్తా, నేను ఒక్కొక్కటి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. జర కొంచెం టైం పట్టినా కానీ ఇలా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం దేనికోసం అయితే కొట్లాడి 60 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో 60 రోజుల్లోనే ఈ దుర్మార్గులు ఈ నియంత పాలకులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకుపోయి కేంద్రం చేతుల్లో మన నీళ్ళని తీసుకుపోయి పెట్టిర్రు. ఈ వాస్తవాలు మనం తెలుసుకోకపోతే మనం గోసపడతాం. మనం తెలుసుకోకపోతే రేపటి నాడు ఈ దున్నపోతులు మళ్ళీ గిట్లనే అబద్ధాలు చెప్పేసి ప్రజలను నమ్మించి మళ్ళీ మోసం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలి. ఒకసారి సీఎంఓలో పెట్టినటువంటి అఫీషియల్ ట్వీట్ ఎందుకు చూడండి. దాని తర్వాత మనం దీని మీద వార్త కూడా రాష్ట్రం. ప్రతి అబద్ధానికి, ఇక్కడ రాసినటువంటి ప్రతి అబద్ధానికి మనం కౌంటర్ రాయడం జరిగింది. దాన్ని కూడా మీకు చదివి వినిపిస్తా. రైట్, ఏం రాసిండు చూడండి. ఇదే అది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు? హరీష్ రావు, కేటీఆర్. ఇక్కడ ఒక ఎట్లా అంటే ఇది అఫీషియల్. ఇందులో నువ్వు ఏమైనా పొలిటికల్ విమర్శలు ఉన్నా ఏమున్నా కానీ, ఏ పొలిటికల్ విమర్శలు ఉన్నా కానీ ఒక పద్ధతి ప్రకారము వాళ్ళ పేర్లు పెట్టే విమర్శ చేయడం కానీ, లేకపోతే దాంట్లో వాస్తవాలు చెప్పడం కానీ, ఇది పార్టీ హ్యాండిల్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆఫీసు కార్యాలయం నిర్వహించేటువంటి హ్యాండిల్. ఇందులో రాజకీయాలు ఉండవు. ఇక్కడ ఏం రాసిండు? కేసీఆర్, హరీష్ రావు, డ్రామారావు. అంటే ఏంది ఇది? ఇంక చాలా ఉంటాయి ఇందులో. చూడండి, మీరు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తూ కేసీఆర్ ఒప్పుకున్నారు. పునర్విభజన చట్టాన్ని చేసినప్పుడే కేసీఆర్ ఒప్పుకున్నంట. ఏది? ఈ కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను, గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను ఒప్పుకున్నాడంట. ఎన్ని అబద్ధాలు చూడండి. ఇంకా చెప్తా దీనికి. ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత. ఎవరు? కేసీఆర్ఏ విభజన చట్టాన్ని రాసిండు. కేసీఆర్ఏ విభజన చట్టాన్ని దగ్గరుండి ప్రతి అక్షరం రాసిండు అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు. టీఆర్ఎస్ అభ్యర్థులు చెప్పకపోగా కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారు. దీనికి బాధ్యులు కేసీఆర్, కె కేశవరావు. ఈ చట్టం కావడానికి మొదటి కారణం కేసీఆర్ఏ. చూడండి, 811 టీఎంసీల నీళ్లపైన పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. 2015 జూన్ 18న కేఆర్ఎంబి సమావేశం నిర్వహించింది. 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు, ఏపీ కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ రావు సంతకాలు పెట్టిర్రు. అన్ని అబద్ధాలే. తెలంగాణకు 50% వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు. కృష్ణానది 68% తెలంగాణలో ఉంది, 32% మాత్రమే ఏపీలో ఉన్నది. అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 500 పైచిలకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాలి. అంటే 500 పైచిలకు టీఎంసీలు. కానీ సంతకాలు పెట్టి మరి తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి దారదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. 15 ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తామని 2022లో సమావేశంలో అంగీకరించారు. 19వ తారీఖు 5వ నెల 2023న 17వ కేఆర్ఎంబి సమావేశంలో కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారు. 2023 బడ్జెట్లో గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కోసం 400 కోట్లు కేటాయించారు. అన్నిటికీ సమాధానం ఉంది మన దగ్గర. ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి 2 మాటలకు తెలంగాణ సమాజం దగ్గర సమాధానం ఉంది. మేము అవి చెప్తాం.
ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయడం మామ అల్లులు కలిసి చేశారు. సో 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి పోతిరెడ్డిపాడుకు పొక్క పెద్దగా చేసి నిర్ణయం చేసినప్పుడు హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు. పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నది మీరు కాదా? పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకుపోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్ మరియు శశిధర్ రెడ్డి. మీకు సిగ్గెందుకు లేదురా నాయన? కొంచెమన్నా సిగ్గు లేకపోయా అబద్ధాలు చెప్తాందుకు. వాళ్లకు సహకరించకుండా వైఎస్ఆర్కు లొంగిపోయింది కేసీఆర్. 2020 జనవరి 14వ తారీఖు నాడు జగన్ ప్రగతి భవన్లో కేసీఆర్ కలిసి కృష్ణా జలాలపైన 6 గంటలు సమీక్ష చేశారు. అక్కడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీల నీళ్లు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తండ్రి పోతిరెడ్డిపాడుకు రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే కొడుకు రాయలసీమ లిఫ్ట్తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయారు. నీటి తరలింపులకు టెండర్ ఆపేందుకు సమావేశానికి వెళ్లకుండా సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖ రాయించారు. టెండర్ ఒప్పందాలు పూర్తి కావాలంటే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్ళలేదు. కేసీఆర్ ధనదాహంతోనే తెలంగాణ నీటి తరలించుకుపోయేందుకు సహకరించారు. తెలంగాణ హక్కులను కాలరాస్తూ నీటి దొంగలు కృష్ణా జలాలను దారి దోపిడీ చేశారు. ఇట్లా అన్ని అబద్ధాలు రాసుకుంటా వచ్చిర్రు. ఇంకా చూడండి ఎంత ఇవన్నీ చూపిస్తా ఉన్నాడో. ఇందులో ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ లెటర్లలోనే ఉంటుంది అసలు వాస్తవం. అది కూడా మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక ఇన్ని అబద్ధాలు రాసిండు. అయితే ఆయన స్పీచ్ అంతా ఒక అర్ధగంట ఉంది కాబట్టి అర్ధగంట సేపు నేను ఆయన స్పీచ్ వినిపించలేదు కాబట్టి ఇది చదివి వినిపించిన. ఇక అసలు కథ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇంకో రేవంత్ రెడ్డి రండ ముచ్చట్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి. కేసీఆర్ను రండ అని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి రండ పనులతో రాష్ట్రాన్ని నాశనం చేసిండు. కృష్ణా నీళ్లను ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిండు. విభజన చట్టాన్ని ఆయనే రాసిండు. ఆ చట్టంలోనే ప్రాజెక్టులు అన్నీ కేంద్రానికి అప్పచెప్పాలని రాసిరు. ప్రెస్ మీట్లో కేసీఆర్ పై సీఎం బూతులు అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటొక్కటి మనం మాట్లాడుకుందాం మిత్రులారా. ఆయన రాసిన దానికే ఇక్కడ కృష్ణా నీళ్లు నిజాలు అని మనం ఇంకొక వార్త కూడా రాయడం జరిగింది. కృష్ణా కేటాయింపుల పైన సీఎం నిజాలే చెప్పారా? కేఆర్ఎంబీలో తనకు అవసరమైన అంశాలనే తీసుకొని మాట్లాడుతున్నారా? కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడతారా? అసలు కేఆర్ఎంబీ గత సమావేశాల్లో ఏం జరిగింది? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటి? పోతిరెడ్డిపాడు విషయంలోనూ సీఎం అబద్ధాలు. ఒకసారి చూడండి. కృష్ణా నీళ్లను నిజంగానే గత ప్రభుత్వం ఏపీకి వదిలేసిందా? మన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఏపీకి నీళ్లు కట్టబెట్టిందా? అసలు నిజాలేంటి? ముఖ్యమంత్రి చెప్పినట్టు దాంట్లో ఎంతవరకు సత్యాలున్నాయి? ఈ స్థాయిలో నీళ్ల దోపిడీ జరుగుతుందని ఆనాడే ప్రతిపక్షంలో ఉన్న ఇదే నాయకుడు ఎందుకు స్పందించలేదు? అసలు కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింత పైన గత ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కొక్కదానికి మనం ఇక్కడ సమాధానం ఉంది మిత్రులారా. ఒకసారి ఇక్కడ చూడండి. 2015లో నీటి పంపకం ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది ఇక్కడనే. ఏమని చెప్పిండు అంటే కొన్ని లెటర్లు చూపించుకుంటూ దీనికంటే ముందు ఒకటి చెప్పిండు. దీని మీద మనం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెప్పిండు? చట్టాన్ని రాసిందే కేసీఆర్ అని చెప్పేసి చెప్పిండు. దీనికంటే అబద్ధము ఇంకొకటి ఉంటుందా? తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లుని, ఏపీ పునర్విభజన బిల్లుని రాసింది ఎవరు? యూపీఏ గవర్నమెంట్. ఆ యూపీఏ గవర్నమెంట్లోని కీలకంగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది రాసిరు. దాంట్లో ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించినటువంటి వ్యక్తిగా ఆయన కొన్ని సూచనలు, కొన్ని సిడబ్ల్యూసీకి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కేసీఆర్కే ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని రాయరు. అప్పటి మీ యూపీఏ గవర్నమెంటు రాసినటువంటి చట్టం అది. ఇంత పచ్చి అబద్ధాలు వచ్చి నువ్వు ఆడ తెలంగాణ భవన్లో అంబేద్కర్ సాక్షిగా అబద్ధాలు చెప్తా ఉంటే సిగ్గు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినవో, నీకు చదువు చెప్పినోడు ఎవడో, అసలు నీకు చదువు వచ్చో రాదో, నువ్వు ఏం చేసి నువ్వు ఇట్లా ముఖ్యమంత్రి దానికి వచ్చినావో మాకైతే అర్థమవుతలేదు. తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దుర్మార్గము, తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే నిన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం, నిన్ను మేము ముఖ్యమంత్రిగా చూడడం. కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతో కొంత విలువలు తెలిసిన వాళ్ళు, ఎంతో కొంత రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోళ్ళు. నువ్వు పచ్చి సమైక్యవాదివి, పచ్చి సమైక్య వ్యక్తివి, పచ్చి తెలంగాణ ద్రోహివి.
తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నటువంటి ఒక దుర్మార్గుడివి నువ్వు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఈ రాష్ట్రాన్ని ఎట్లా చిన్నాభిన్నం చేయాలి, ఈ రాష్ట్ర విభజన ఒక విఫల ప్రయత్నం అనేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నావు. నీ 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 ఆటలన్నీ సాగవు బిడ్డ. నువ్వు ఇట్లనే ఎగురు. నీకు సంవత్సరం లోపల నీకు రాజకీయంగా గోరి అట్టకపోతే ఈ తెలంగాణ ప్రజలు చూడు ఏం జరగబోతా ఉందో. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. చట్టాన్ని రాసిందంట కేసీఆర్ రాసినట్ట, మొత్తం కూర్చొని కేసీఆర్ రాసినట్ట. కేసీఆర్ రాసిన మరి కేసీఆర్ చట్టాన్ని ఆమోదింపజేసుకుంటే మరి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే తల్లి అవుతుంది. మరి కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది ఆయన అవుతాడు కదా. నువ్వు రోజు పొద్దుగా లేచిపోయి మొత్తుకుంటా ఉంటావు కదా, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని. మరి అవి నువ్వు చెప్పేటివి రండ ముచ్చట్లా లేకపోతే గివి రండ ముచ్చట్లా? ఏవి రండ మాటలు? రండ ఎవడు ఇందులో అసలు? పెద్ద రండవు నువ్వే ఉన్నట్టు కనపడతా ఉంది చూస్తూ ఉంటే, నీ మాటలు చూస్తూ ఉంటే. గిన్ని మాటలా గింతగానే మాట్లాడాలనా అనుకుంటున్నారేమో. మేము ఏం మాట్లాడినా అధికారం నా చేతిలో ఉంది కదా, ఏం మాట్లాడినా ఏం కాదు, ఎవడు నన్ను ఎదిరిస్తాడు బెదిరిస్తాడు ఎవడు అని చెప్పేసి. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఎగిరితే అంత తెలంగాణకే ఉపయోగం. ఎందుకంటే నీ అసలు స్వరూపం ఇప్పుడిప్పుడు తెలుసుకుంటుంది తెలంగాణ సమాజం. మరీ ముఖ్యంగా ఈ సన్నాసాలను నమ్మి మనం ఓట్లేసినటువంటి నల్లగొండ పాలమూరు జిల్లానే మొత్తం నిండా ఎండిపోతుంది. మనకు తాగే నీళ్లు రావు రేపన్నాడు, గుర్తుపెట్టుకోరి. మన ఊర్లకి అలా సాగర్ నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి చూసిరా, గుర్తుకుందా? అక్కడ నీళ్లు రావాలంటే కూడా మోడీ ఓకే చెప్తేనే మనకు నీళ్ళు వస్తాయి. మన ఇంటికి నీళ్లు రావాలంటే మోడీకి నచ్చితేనే, మోడీ ఇష్టం ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. దేశంలో ఏ రాష్ట్రానికి లేవు ఇంటింటికి నల్లా. తెలంగాణకి ఎందుకు బంద్ పెట్టుర్రి అంటే మొత్తానికి ఆగిపోతుంది. ఏది పాలమూరు కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ తాగితందుకే నీళ్ళు రావు. ఇక సాగునీళ్ళు దేవుడు ఎరుగు. ఇలాంటి దుర్మార్గాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడనే ఫస్ట్ చెప్పేటువంటి మాటనే అబద్ధాలు. కేసీఆర్ ఉద్యమంలోనే లేడనే ఒకడంటాడు ఇలా కాంగ్రెస్ నాయకులు. ఆయన బిల్లు పాస్ అయినప్పుడే లేనే అంటాడు. ఈయననేమో ముఖ్యమంత్రి వచ్చి ఏకంగా మొత్తం బిల్ అంతా ఆయన రాసుకున్నాడు. అక్షరం కేసీఆర్ చెప్పినట్టు రాసిండు. దాని రచయిత ఇక చూడు, ఇగో ఈ పుస్తకానికి ఈ చట్టానికి మీరే రచయిత. సిగ్గే ఉండాలి కొంచెమన్నా మాట్లాడుతందుకు. నువ్వు ముఖ్యమంత్రివి. నీకు రాసిచ్చినటువంటి ఈ స్పీచ్ రాసిచ్చినటువంటి సన్నాసులను ముందు అలా నీ పక్క నుంచి తీసేయి. ఎవరు రాసిచ్చాడో వాడిని తీసేయి ఫస్ట్. ముఖ్యమంత్రిగా గుట్లా నువ్వు అబద్ధాలు చెప్పకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు అని చెప్పేసి. ఆ పక్కనే ఉంటాడు, నేను పిలవపోయినా. ఆయన ఎవరు? మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. పిలిస్తే చెప్తాడు ఆయన వచ్చి. ఇక దాని తర్వాత ఇంకొక రెండు విషయాలు, ఇంకొక విషయం చెప్పిండు. ఏంది? దాని తర్వాత ఇంకొక అంశం, 2015లో నీటి పంపిణీ ఒప్పందం జరిగింది అని చెప్పేసి ఏం చెప్తాడు? 299 టీఎంసీలకే ఒప్పుకొని వచ్చిండు అని చెప్పేసి చెప్తారు. దాంట్లో మొత్తం చదువుతాడు. మొత్తం చదువుతాడు, అసలు వాస్తవాన్ని మర్చిపోతాడు. ఇక్కడ చూడు, ఏదైతే చెప్పాలనో అది మర్చిపోయి కేవలము ఆయనకు అవసరం వచ్చింది మాత్రమే చెప్తాడు. ఇక చూడండి, ఇదంతా చూపించిండు. నేను ఆయన చూపించినటువంటి ఇదే. ఇక్కడ లాస్ట్లో ఉన్నది మాత్రం చూపించలే. ఇది ఏముంది? 2015-16కు ఇది ఓన్లీ టెంపరీ మెజర్మెంట్స్, టెంపరీ అగ్రిమెంట్ మాత్రమే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిరు లాస్ట్లో 7వ పేరాలో. కానీ ఆ విషయాన్ని రాయలే. ఆ విషయాన్ని రాయకుండా ఇక్కడ ఏం రాసిండు? 3వ పేరాలో ఏముంది? ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని ఒప్పుకున్నారు అని చెప్పేసి కేవలము 3వ పేరాలో రాసింది చదివి ఇక్కడ లాస్ట్కి 7వ పేరాలో ఉన్నటువంటి ఇది ఓన్లీ ఈ సంవత్సరం వరకు మాత్రమే, ఈ సంవత్సరం వరకు మాత్రమే అనే దాన్ని ఆయన దాన్ని పక్కన పడేసిండు. ఇది ఒక ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక చూడండి, 2015లో జరిగిన ఒప్పందం కేవలం 2015-16 వాటర్ ఇయర్ కోసం మాత్రమే. అది ఓన్లీ ఒక సంవత్సరం కోసం మాత్రమే. తెలంగాణ ఆంధ్ర 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఈ 299:512 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంచుకోవాలని నిర్ణయించారు. అది కూడా కేవలం ఒక్క సంవత్సరం కోసం మాత్రమే. దేనికోసం అంటే సీఎం చదివి వినిపించేటువంటి డాక్యుమెంట్లోనే అది చివరిలో ఈ అంశం స్పష్టంగా ఉంది. కానీ దాన్ని ఆయన చదివి వినిపించలేదు. నీటి కేటాయింపులు మళ్ళీ చేయాలని, దీనికోసం ట్రిబ్యునల్ వేయాలని అప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సన్నాసి నీలక అప్పుడటువంటి ప్రభుత్వము రాగానే ఈ పిఆర్ స్టంట్లు చేయాలి, మీడియాలో కుల్కాలే, మీడియాలో అబద్ధాలు చెప్పాలనేటువంటి పని చేయలే.
2014 జూన్లో గవర్నమెంట్ ఏర్పడితే జూలైలోనే మహారాష్ట్రతో ప్రయత్నాలు చేసింది. ఏది తుమ్మిడిహట్టి మీద దానికోసం, ఇటు కృష్ణా మీద దీనికోసము చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిర్రు. నాడు ఇవాళ ఆ బుక్ ఉందా, ఆ బుక్ తీసుకురాపో, నీళ్ళ ముచ్చట్లు అదే ఉండగా. సో నాడు విద్యాసాగర్ రావు గారు నీళ్ళ మనిషి అని చెప్పేసి ఆయనకు పేరు ఉంటుంది. ఆయన నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని సుదీర్ఘంగా చర్చలు చేసి తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్లు కావాలి, తెలంగాణ ప్రాంతానికి ఎక్కడి నుంచి నీళ్లు రావాలి, ఫస్ట్ మనము గోదావరి జలాలను వాడుకుందామా, కృష్ణా జలాలను వాడుకుందామా, దేని మీద ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాము, ఏ విధంగా పూర్తి చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా స్టార్ట్ చేసిరు. 200% అప్పుడు అద్భుతంగా చాలామంది మేధావులు నీళ్ళకే ఇప్పుడు నీ చుట్టుపట్టు మొత్తం ఆంధ్ర బ్యాచే ఉంటుంది, ఆంధ్ర కమ్మ బ్యాచే ఉంటుంది, మొత్తం నీ చంద్రబాబు వాడి వదిలేసినటువంటి వాళ్ళు మాత్రం నీ చుట్టుముట్టు చేరియాల దుర్మార్గంగా చేస్తా ఉన్నావు నువ్వు. సో కాబట్టి ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే, ఇక చూడండి, గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం నీళ్ళ మీద చర్చలు మొదలుపెట్టిరు. ఇలా నువ్వు రాగానే ఉన్న నీళ్ళని తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావు. కానీ వాళ్ళు ఏం చేసిరు, ఉన్న నీళ్ళను మన ప్రాంతానికి ఎట్లా వారాలి, ఎండిపోతున్నటువంటి నల్లగొండ జిల్లాకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, వలసలు పోతున్నటువంటి పాలమూరు జిల్లాకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఇటు గోదావరిలో నీళ్లు ఉన్నా, అటు ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తున్నా, ఇంద్రావతి నుంచి నీళ్ళు వస్తున్నా, ఆ నీళ్ళను మనం ఎట్లా వాడుకోవాలి, మధ్య గోదావరి ఎండిపోతుంది, ప్రాజెక్టులన్నీ మధ్య గోదావరి మీదనే ఉన్నాయి, దిగువ గోదావరిలో నీళ్లు ఉన్నాయి, దిగువ గోదావరిలో ఒక ప్రాజెక్టు లేదు, ఎట్లా ఈ నీళ్ళను వాడుకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. అందుకే ఇవాళ తెలంగాణ పచ్చపచ్చగా ఉంది, ఆడాడ కనపడతా ఉంది. ఆ సోయి లేని సన్నాసులు అందరూ ఇలా కూర్చొని ఒకడేమో బుజ్జెరుగు లెక్క, ఇంకొకడేమో సన్నాసి. ఈ మనిషి తెలుసు కదా మీకు అందరికీ, ఈ మనిషి తెలుసు కదా. ఈయన సలహాలు సూచనల మేరకు కాళేశ్వరం కావచ్చు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇప్పుడు డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఈయన పేరే పెట్టిర్రు, ఈ పేరు కూడా మార్చురు ఇక మీరు, అసలు ఇక నీళ్ళు వస్తాయి కదా. సో కాబట్టి నిజంగా చెప్తున్నా, ఈ దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడనియారు. మనం 60 ఏళ్ళు దేనికోసం కొట్లాడినామో, 60 ఏళ్ళు దేనికోసం అయితే మనం పోరాటం చేసినామో, ఆ ఫలితాలనే ఇలా వీళ్ళు తీసుకుపోయి మొత్తం కేంద్రానికి దారదత్తం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇగో అందులోనే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు నేను చూపించిన కదా, ఇగో ఇందులోనే ఇప్పుడు ఆయన చదువు వినిపించింది ఇదే లెటరు, ఇందులోనే క్లియర్గా ఉంది, లాస్ట్లో ఉంది ఇది ఓన్లీ 1 సంవత్సరం కోసం మాత్రమే అని. కానీ దీన్ని మాత్రము దాన్ని ఆయన ప్రస్తావించలే ఆయన ప్రెస్ మీట్లో. చూడండి, మొత్తం నిన్న అంతా ప్రెస్ మీట్ నేను కొంచెం బయటికి వెళ్ళినా నిన్న, లేకపోతే నేను సాయంత్రమే వీడికి కావాల్సినటువంటి స్టఫ్ కౌంటర్ ఇచ్చేవాడిని. నేను ఆ స్పీచ్ వింటూ ఉంటే నిజంగా గుండె తరుముకపోతా ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ఏందిరా నాయన, అసలు ఎవరిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాం వీడా, ఏంది దుర్మార్గము, మనకేంది ఎన్నాటి శని ఇది, ఉన్న నీళ్ళు పోతున్నాయి, వీడు వచ్చినాక కొత్తగా రాకపోగా, కొత్తగా ఏ న్యాయం జరగకపోగా ఉన్న నీళ్ళు పోతూ ఉన్నాయి, ఇంకా ఏం జరగబోతుంది. ఇప్పుడిప్పుడే మన నల్లగొండ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని ఆశపడ్డాం మేము, మా మునుగోడు ప్రాంతానికి కూడా. ఈ దుర్మార్గుడు వచ్చి కథ మొత్తానికే పొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకొస్తాయి ఆ నీళ్ళు తీసుకపోయి కేంద్రం చేతిలో పెట్టాక వాడు జుట్టు ఆ చేతిలో పెట్టి నా ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే కుదురుతుందా, వాడు కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక చూడు, ఎప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలోనే 2014, 15, 16లోనే నీటి కేటాయింపుల కోసం మళ్ళీ చేయాలని, ఏది ట్రిబ్యునల్ వేయాలని చెప్పేసి అప్పుడే స్టార్ట్ చేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి తాత్కాలికంగా ఏడాదికి గాను 299 టీఎంసీలకు అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు ఏవి కాలేదు పూర్తి. అంటే మనకు ఈ కేటాయింపులు కూడా మనకు ఎప్పుడు ఎవరు మన గతంలో బ్రజావతి ట్రిబ్యునల్ ప్రకారం మనకు కేటాయించినటువంటి కేటాయింపులు ఇవి ప్రాంతం వారీగా. అప్పుడు ఎట్లా కేటాయించారంటే, ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టుల వారీగా మనకు నీళ్ళని కేటాయించారు కృష్ణా మీద. ఆ ప్రాజెక్టులు కూడా తెలంగాణలో పూర్తి కాలే. ఇంకా ఏమేమి ప్రాజెక్టులు దాని మీద కేటాయించినాయి చూడండి, కల్వకుర్తి కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. కాబట్టి ఉన్నటువంటి ఏవైతే కేటాయింపులు ఉన్నాయో ఆ సంవత్సరానికి మాత్రమే దాని మీద ఒప్పుకోవడం జరిగింది.
క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అక్కడ, కానీ ఆ విషయాన్ని తొక్కిపట్టిండు. ఇక 2016లో రెండవ అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ 2016 నాటికి కూడా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో 2015 ఒప్పందాన్ని మరొక సంవత్సరానికి పొడిగించడానికి మొదటి అపెక్స్ మీటింగ్లో నిర్ణయం జరిగింది. ఇంకా ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. మనకేమో ఇటు సైడ్ ఏమో గోదావరి ఉంది, ఇటు సైడ్ ఏమో కృష్ణా ఉంది. తెలంగాణ ప్రాంతం ఇట్లా మనకు ఎడమ చేయి వైపు గోదావరి ఉంది, కుడి చేయి వైపు కృష్ణా ఉంది. అయితే మన కృష్ణాలో వచ్చినప్పుడు వరద రాకపోతే ఏముండదు. వరద వచ్చినప్పుడు మాత్రమే నీళ్లు ఉంటాయి ఎక్కువగా. ఎప్పుడు ఎల్లకాలం అది కృష్ణా జీవనది లెక్క పారదు. కానీ గోదావరి మీద ప్రాణహిత అనేటువంటి నది వచ్చి కలిసిన తర్వాత గోదావరిలో ఎప్పుడు నీళ్లు ఉంటున్నాయి, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. గోదావరిలో కలిసే ప్రాణహిత కావచ్చు, ఇంద్రావతిలో కావచ్చు, ఎప్పుడు ఎల్లకాలం నీళ్ళు వస్తూనే ఉంటాయి. కాబట్టి అప్పుడు ప్రభుత్వం దేనికి ప్రియారిటీ ఇచ్చిందంటే ఫస్ట్ గోదావరి నది మీద ప్రాజెక్టులు పూర్తి చేసుకొని తర్వాత కృష్ణా మీదకి రావాలి పూర్తి స్థాయిలో. పాక్షికంగా ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే కొన్ని ఇప్పుడు సగం సగం పూర్తి చేసిపోయినటువంటి వీళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించేటువంటి వాళ్ళు కూడా సగం సగం పూర్తి చేసినటువంటి దీన్ని పూర్తి చేసుకుంటూ కొత్త ప్రాజెక్టులను మళ్ళా స్టార్ట్ చేద్దామన్నట్టుగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడే స్టార్ట్ చేసిరు డిండి లిఫ్ట్ ఇరిగేషన్, కానీ పూర్తి స్థాయిలో యొక్క ఫోకస్ చేయలే ఇక్కడ. ఎందుకంటే గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ఆ నీళ్లు వాడుకుందాం ఫస్ట్. ఆ నీళ్ళు వాటి మీద ప్రాజెక్టుల మీద ఆ నది మీద ప్రాజెక్టులు కట్టుకొని అవి వాడుకుందాం, దాని తర్వాత కృష్ణా మీద ఫోకస్ పెడదామని. సో 2014లో స్టార్ట్ అయితే 2015-16 దాకా మనకు దాని మీదనే చర్చలు నడిచినాయి. ఏ నీళ్లు ఎక్కడున్నాయి, ఈ రాష్ట్రాలతోని ఆ రాష్ట్రాలతో చర్చలు, అది తుమ్మిడిఎట్టి మీద ఒప్పించడానికి 2 సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నాలు చేసిరు. ఇవన్నీ చేసిన క్రమంలో వాళ్ళు ఒప్పుకోలే, రకరకాలుగా ప్రాజెక్టులు రీడిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇట్లా వీళ్ళ లెక్క తెలంగాణ ద్రోహులు ఎవరు వెనకాల లేరాయాల. నీళ్ల కోసము నాడు ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ ఆ రోజు ఈ ప్రాజెక్టుల రీడిజైన్లో కావచ్చు, తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చే దాంట్లో కావచ్చు కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరూ వాళ్ళ సూచనలు సలహాల మేరకే మన ప్రాజెక్టులను మన నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకోవడం కోసం ప్రయత్నాలు ఆ రోజు మొదలుపెట్టారు. అట్లా విజయవంతంగా 2018-19 ప్రాంతం వరకలా అవి అయిపోయినాయి. అవి అయిపోయాక ఇక ఆ నుంచి ఎప్పుడైతే మనము సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిర్రో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, ఇక కేంద్రం మన మీద ఫోకస్ చేసింది. 19-20 ప్రాంతం నుంచి ఆ కరోనా అయిపోయిన కాడ నుంచి మన మీద శీతకన్ను, మన మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. ఇప్పుడు మనము కృష్ణా మీద పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని మనం వల్ల నీళ్లు వాడుకోవాలి. దాంతోపాటు ఇదే విషయంలో వాళ్ళు పట్టించుకుంటలేరని కోర్టులో కేసు కూడా వేసిరు. కృష్ణా జలాల విషయంలో మాకు కేటాయింపులో మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని చెప్పేసి దాని మీద కోర్టులో కేసు కూడా వేసిరు. ఆ కేసుని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము రకరకాలుగా విజ్ఞప్తులు చేసింది. మీరు ఆ కేసు విత్డ్రా చేసుకోండి, వెంటనే మేము మీకు పంపకాలు చేస్తామని. విత్డ్రా చేసుకున్న దానికి ఏమంటారు, విత్డ్రా చేసుకోగానే కథం, సప్పుడు లేదు, సడ్డు లేదు, సప్పుడు లేదు. పోనీ సన్నాసులు ఇప్పుడు వేస్తారా పోయి కేసు ఏరు. ఇక చూడండి ఇట్లా ఉన్నాయో. అప్పటికే పూర్తి కాలేదు కాబట్టి సేమ్ అట్లనే 2017-18 నాటికి ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయి ఆయకట్టుకు నీరుచ్చే దశకు చేరుకున్నాయి. కాబట్టి కృష్ణాలో మన నీటి వినియోగం పెరిగింది. అందుకే 2018 నుంచి నీటి పంపిణీ 50-50 రేషియోలో నిష్పత్తిలో జరగాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది అప్పటి ప్రభుత్వం. ఎప్పుడు 17-18 ప్రాంతంలో వీళ్ళు సగం సగం చేసిపోయినటువంటి ప్రాజెక్టులు ఈ కలవకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ ఇట్లాంటివన్నీ సగం సగం చేసిపోయినటువంటి జూరాల కింద కూడా కొన్ని సగం సగమే చేసిపోయారు ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు. సో కాబట్టి ఇవన్నీ పూర్తి చేసుకున్న 2017-18 నాటికి పూర్తి అయిపోయినాయి. పూర్తి అయిపోగానే అయ్యా మాకు వెంటనే ఇక ఇప్పుడు 299-512 కాదు, ఉన్నటువంటి నీళ్ళల్లో 50-50% మాకు ఇవ్వండి అంటే మా ఆయకట్టు పెరుగుతోంది, మా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి 50-50 రేషియోలో మాకు నీళ్లు కేటాయించండి అని చెప్పేసి కేంద్రానికి లేఖలు కూడా రాసుకుంటూ వచ్చారు. కానీ బోర్డు మాత్రము ఆ వాదనను పరిగణలోకి తీసుకోలేదు. ఆ బోర్డులో ఉన్నది ఎవరు, ఆ కేఆర్ఎంబీలో ఉన్నది ఎవరు, మళ్ళా ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర మెజారిటీ, ఆంధ్రాకి న్యాయం చేసేందుకు అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నది. సో కాబట్టి అక్కడ మనకు న్యాయం జరగలే. వాళ్ళు మనం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఎన్నిసార్లు లెటర్లు రాసినా కానీ మన
విజ్ఞప్తిని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇక 16వ బోర్డు మినిట్స్, నదీ పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగించాలని గెజిట్లో ఉంది. కానీ కామన్ ప్రాజెక్టులను మాత్రమే అంగీకరిస్తామని చెప్పి దానికి కూడా షరతులు విధించింది. ఆ షరతులనే కాంగ్రెస్ ప్రభుత్వం 2027 తారీఖు 1వ నెల అంటే ఈ మొన్న వచ్చినటువంటి గవర్నమెంట్ కేంద్రానికి రాసిన లేఖలో తెలియజేసింది. ఏమని చెప్పింది? వీళ్ళే చెప్తారు మొత్తం కేసీఆర్ అంతే, కేసీఆర్ ప్రభుత్వమే దానికి అప్పచెప్పింది అని చెప్పేసి చెప్తారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే కామన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు మేము అప్పగిస్తాము, కానీ దానికి షరతులు ఉన్నాయి. ఏం షరతులో ఆ షరతులను ఈ కాంగ్రెస్ మొన్న రాసినటువంటి రాహుల్ బొజ్జ రాసినటువంటి లేఖలోనే దాన్ని ప్రస్తావించారు. ఆ విషయాన్ని మాత్రము ఈయన చెప్పలేదు, చెప్పడు కూడా. ఎందుకంటే ఇవి చెప్తే ఎట్లా, ఇవి చెప్పొద్దు. ఇక 17వ బోర్డు మీటింగు మినిట్స్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 17వ మీటింగ్లో కూడా 50-50 నిష్పత్తి అంటే రేషియో తప్ప దేన్ని ఒప్పుకోబోమని బీఆర్ఎస్ ప్రభుత్వము స్పష్టం చేసింది. 17వసారి కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా మాకు 50% అంటే ఉన్నటువంటి నది జలాల్లో మాకు 50% నీళ్లు కేటాయిస్తే తప్ప 50-50 రేషియోలో కేటాయిస్తే తప్ప మేము దేనికి కూడా ఒప్పుకోమని అప్పుడటువంటి ప్రభుత్వము కరాఖండిగా తేల్చి చెప్పింది. బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని అపెక్స్ కౌన్సిల్కు తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించలేదు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత నిష్పత్తి కొనసాగించడానికి ఒప్పుకోలేదు. సో కాబట్టి ఏం జరిగింది చూడండి. సో వాళ్ళు 2017 నుంచి లొల్లి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇంకా 2వ పేజీలో కూడా ఉంది 2022, 23, 24 బడ్జెట్లో పుస్తకాలు. ఏమైందంటే ఇప్పుడు ఆయన రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిండు, కేసీఆర్ అప్పగించిండు, దానికోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిండు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాని మీద అసలు వాస్తవం సీడ్ మనీ ప్రస్తావన చూపించి ప్రాజెక్టులను అప్పగించడానికి ఆనాటి ప్రభుత్వం ఒప్పుకున్నదని సీఎం చెప్పారు. కానీ ముందస్తు షరతులు ఒప్పుకోకుండా అంగీకరించేది లేదని అప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో సీడ్ మనీ కూడా చెల్లించలేదు. ఆ షరతుల విషయంలోనూ రాజీ పడలేదు. 203 జీవో 2020లో మేలో జారీ అయ్యింది. అంతకుముందే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభ ప్రాజెక్టు పైన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర అసెంబ్లీలో డిసెంబర్ 2019లో ప్రస్తావించారు. దీన్ని వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా లేఖ రాసింది దీని మీద. సో ఆయన ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన ప్రాజెక్టులు పలు పనులను ఆపేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసిరు. పర్యావరణ అనుమతులు వేసిన ప్రైవేటు వ్యక్తి పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. స్టే ఆర్డర్ సాధించింది. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆనాడు కాంగ్రెస్ మంత్రివర్గానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. మధ్యలో కొంత ఎగరగొట్టిరు స్టోరీ. అది దాంతోపాటు బడ్జెట్లో పెట్టింది కూడా అందులో కేఆర్ఎంబికి నిధులు కేటాయిస్తాం అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే నువ్వు ఆ షరతులు ఒప్పుకుంటేనే మేము ప్రాజెక్టులను అప్పగించి అప్పుడు డబ్బులు ఇస్తాం, కానీ అవి మీరు ఒప్పుకోకపోతే మేము అప్పగించామని చెప్పేసి 9 సంవత్సరాలు కేంద్రంతో కేఆర్ఎంబి తోటి తెలంగాణ ప్రభుత్వం కొట్లాడుకుంటూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ చేతులకు ప్రాజెక్టులు పోతే మన హైదరాబాద్కు నీళ్లు రావు కాబట్టి, మన ప్రాంతానికి సాగునీళ్లు రావు కాబట్టి ఇవన్నీ షరతులలో పెట్టి మా షరతులను మీరు ఒప్పుకుంటేనే మేము అప్పగిస్తాము, లేకపోతే అప్పగించాము అని చెప్పేసి దేనికైనా తెగించి వాళ్ళు అట్లా చేసుకుంటూ వచ్చారు. కానీ ఈయన రాగానే మోడీ చేతిలో ఈయన జుట్టు ఉంది కాబట్టి వెంటనే రాష్ట్రాల నిధులను ఈ కృష్ణా నీళ్ళని తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టేసాడు. ఇక రేపో మాపో 400 కోట్లు కూడా రిలీజ్ చేస్తారు చూడండి మీరు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో అన్ని అబద్ధాలు చెప్పుకుంటా వచ్చిండు ఈ మహానుభావుడు. సో కాబట్టి మిత్రులారా, నిన్నటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో నిన్నటికి అర్థమైపోయింది. ఎంత అవగాహన లేకుండా, రాష్ట్రం మీద ఏమాత్రం అవగాహన లేకుండా, మరీ ముఖ్యంగా రాష్ట్రం మీద నీళ్ళ మీద ఎలాంటి అవగాహన లేకుండా ఎలా ఉండడో నిన్నటి రేవంత్ రెడ్డిని చూపిస్తే అర్థమవుతుంది. అసలు ఒక విషయము, ఈ కొట్లాట జరిగింది మొత్తం నీళ్ళ కోసమే. ఎవడైనా నీళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవుతాడా? కేసీఆర్ లాంటి అవుతాడా? కొన్ని విషయాల్లో మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సింది తప్పదు. కేసీఆర్ లాంటి ఈ నీళ్ళ విషయంలో పోతే పోయినది అనుకుంటాడా? ఎన్ని అబద్ధాలు! ఇప్పుడు ఇవన్నీ దేనికోసము? సరే, ఇప్పుడు కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాకు వచ్చే ప్రాబ్లం ఏలేదు తెలంగాణ బిడ్డలుగా, కానీ మన ప్రాబ్లం ఏంది, మన భయం ఏంది అంటే ఇప్పుడు దాన్ని తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పిండు, ఆ బోర్డుకి అప్పచెప్పిండు. ఇప్పుడు ఆ బోర్డు ఏం చేస్తుంది? మన నల్లగొండకు నీళ్లు రానియదు, పాలమూరుకు నీళ్లు రానియదు, హైదరాబాద్కు నీళ్లు రానియదు. పారేది మొత్తం తెలంగాణలో, మళ్ళీ పోయేది మాత్రం మళ్ళీ ఆంధ్రకే పోతాయి, మళ్ళీ వాళ్ళ పెత్తనమే పెరుగుతుంది.
అలాంటి దిక్కుమాలినటువంటి నిర్ణయం ఈ ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడు కాబట్టి మనం వ్యతిరేకించాల్సి వస్తూ ఉంది. దీని వెనకాల పెద్ద పెద్ద కుట్ర కోణాలు ఉన్నాయి. ఇంకా చూడండి, రేపు మన కర్మగాలి ఆడ చంద్రబాబు కూడా వచ్చిందనుకో ఇంకా దుర్మార్గంగా ఉంటుంది పరిస్థితి ఏపీలో. అంటే ఆయనకు ఆ స్కోప్ లేదనుకో, ఆడ వీళ్ళిద్దరూ తైతక్కలు ఆడుకుంటా ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. కానీ మన కర్మగాలి చంద్రబాబు కూడా వచ్చిందనుకో కథమే. అసలు ఎవరు వచ్చినా సరే ఆంధ్ర పాలకులు ఆ ప్రాంతానికి నీళ్ళు ఎక్కువ రావాలని కోరుకుంటారు ఎవరైనా. మన లెక్క తెలివి దద్దమ్మలు ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మనకు లేవు, మనకు రాదు, మనం ఎత్తుకోలేము, మన కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి మనం ఊకుంటున్నాం. ఇంత దుర్మార్గంగా తయారైండు రేవంత్ రెడ్డి. చూడు, చెప్తాం కదా బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దేంతో గొక్కకూడో దాంతోనే గొక్కుంటున్నావు. ఈ తెలంగాణకు నీళ్ళు ఎంత అవసరమో ఈ 8 సంవత్సరాలలో అర్థమైపోయింది, తెలుసుకున్నారు. నీళ్ళు వస్తే ఎన్ని సిరులు పండించవచ్చో, ఎంత అద్భుతంగా పంటలు పండించవచ్చో తెలుసుకున్నారు. నువ్వు ఇప్పుడు అవే నీళ్లను వెనక్కి తీసుకుపోతా ఉన్నావు. తీసుకపోతే మనం చూసినాం కదా, నీకు మొత్తం రిజర్వాయర్ నిండా నీళ్ళు ఉన్నా కానీ విడుదల ఎన్నికనికి శాత కాలేదు. సేమ్ అట్లనే ఇది కూడా మన చేతిలో ఉన్నటువంటి దాన్ని వదులుకొని తర్వాత బొబ్బ పెట్టినా కానీ ఉపయోగం లేదు. ఒకవేళ కేసీఆర్ ఆ చట్టాన్ని రాసుకుని ఉంటే ఈ హైదరాబాద్ని 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా, లేకపోతే ఇట్లాంటి అన్ని లింకులు, ఈ నీటి జలాల కేటాయింపులు ఇవన్నీ కూడా ఎందుకు రాసుకోడు కేసీఆర్? చట్టాన్ని రాసుకునేది ఉంటే ఆయన అన్ని అనుకూలంగానే రాసుకుంటుండే కదా.